అందరికీ నమస్కారం అండి. టుడే ఈస్ వెరీ స్పెషల్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ డాలస్. ఎందుకంటే రామ్ చరణ్ గారు మన డాలస్‌కి వచ్చేసారనమాట. ఇక్కడ మేమందరం కలిసి ఒక ర్యాలీలాగా ఏర్పాటు చేశాం. అందరం ఫ్యాన్స్ అందరం గ్యాదర్ అయ్యి ఫోటోస్ తీసుకుంటున్నాము. అందరము వీడియోస్ తీసుకుంటున్నాము. దీనికోసం అని చెప్పేసి, ర్యాలీ కోసం అని చెప్పేసి. ఎందుకంటే రామ్ చరణ్ గారు వస్తున్నారంటేనే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాం మేమందరం కలిసి. సో, అందులోనూ మళ్ళీ 'దిల్ రాజు' గారు, 'సుకుమార్' గారు, 'బుచ్చిబాబు' గారు, 'సుమ' గారి గురించి మనకు తెలిసిందనమాట ఇక. సో, వాళ్ళొస్తున్నారంటే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాం. మేమందరం ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యామనమాట. సో, దానికోసం ర్యాలీ కోసం అని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే ఎక్కడ అవాంతకాలు జరగకుండా, ఏం ఇష్యూస్ జరగకుండా సెక్యూరిటీ వాళ్ళని కూడా పెట్టారనమాట ఈ ర్యాలీ కోసం అని చెప్పేసి. సో, ఏమైందంటే మేము అనుకున్నాము రామ్ చరణ్ గారు డైరెక్ట్ హోటల్‌కి వెళ్ళిపోతారని అనుకున్నాము. కానీ అనుకోకుండా రామ్ చరణ్ గారు మా ప్లేస్‌కి మేమున్న ర్యాలీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చారనమాట. మేమంతా కలిసి కార్‌కి స్టిక్కర్స్ అన్ని పెట్టుకొని, ఇలా పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ జరిగినా, ఇంకేదైనా ఇష్యూస్ జరిగినా గూడా మమ్మల్ని సెక్యూరిటీ వాళ్ళు ఏం ఆపకుండా, పోలీస్ వాళ్ళు గూడా ఏం ఆపకుండా ఏం ప్రాబ్లమ్ చేయకుండా చేశారనమాట. సో, నేను చెప్పాను గదా! రామ్ చరణ్ గారు సడెన్‌గా మా దగ్గరికొచ్చారని చెప్పేసి. సో, రామ్ చరణ్ గారు రాంగానే అందరూ వెళ్ళి తనని చూడ్డానికి ఎంతో ఎక్సైటెడ్‌గా తనని చూడాలని జెప్పేసి అనుకున్నారనమాట అందరూ. సో, అందరూ అలా వెళ్ళేసరికి రామ్ చరణ్ గారు దిగి మళ్ళీ రిటర్ను కార్‌లోకి ఎక్కారనమాట. ఎందుకంటే సెక్యూరిటీ కన్సర్న్స్ లేకపోతే ఏమైనా ఇష్యూస్ వస్తాయని జెప్పేసి. మేమంతా కలిసి కార్‌లలో తాను ముందు బయలుదేరారు. తర్వాత మేము వెనక నిమ్మలంగా బయలుదేరామనమాట. సో, మేము వెళ్ళగానే మాకక్కడ చందామెల్లతోటి ఆహ్, ఇన్వైట్ చేశారనమాట. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. మీరు గూడా వినండి. సో, మేము లోపలికి వెళ్ళగానే ఇక్కడ బుచ్చిబాబు గారు ఉన్నారనమాట. సో, తాను ఎంతో ఓపికగా మాతోటి ఫోటోస్ దిగుతూ, అందరికి షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో, నేను హోటల్‌లో కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేశాననమాట. ఫిషెస్, ఈ చిన్న చిన్న ఫౌంటైన్ లాగా ఉన్నాయన్నమాట ఇక్కడ. క్యాప్చర్ చేశాను. హోటల్ చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద హోటల్ యాక్చువల్లీ. చాలా మంచిగా అనిపించింది హోటలు. సో, ఒక్కసారైనా ఇలాంటి హోటల్‌లో స్టే చేయాలి అనేలాగా ఉందన్నమాట. అంతా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. లోపట్లోనే ఫుడ్ కోర్టు అండ్ దెన్ కిడ్స్ ఆడుకోవడానికి గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కిడ్స్ కూడా చాలా అవేర్‌నెస్ కోసం అని చెప్పేసి కొన్ని స్మాల్ హౌసెస్, చిన్న స్మాల్ ట్రైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. మీరు చూస్తే ఇక్కడ ఫౌంటైన్స్ ఇవన్నీ మీరు చూడొచ్చన్నమాట. సో, ఇది చాలా పెద్ద హోటల్ అండి. చాలా బాగుందండి ఇక్కడ చాలా హోటల్. నేను చెప్పాను కదా! ఇక్కడ కిడ్స్ కోసం అని చెప్పేసి అవేర్‌నెస్ కోసం అని చెప్పాను కదా! ఇక్కడ మీరు చూస్తే స్మాల్ హౌసెస్, చిన్న హౌసెస్ అండ్ దెన్ స్మాల్ ట్రైన్స్ మూవ్ అవ్వడము. చాలా కిడ్స్ అందరూ చాలా ఎక్సైటెడ్‌గా, పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఇక్కడ చూస్తున్నారనమాట. చూడడానికి చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద హోటల్ ఇది యాక్చువల్లీ. ఇందులోనే మీకు స్టార్బక్స్ కాఫీ ఈ హోటల్‌లోనే స్టార్బక్స్ కాఫీ అండ్ ఫుడ్ కోర్ట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ. ఇది గెలాడ్ రిసార్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారైనా లైఫ్‌లో ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని అనిపిస్తుందండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.